నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 26 మంది. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత కోర్టు ముందుకు వైఎస్ జగన్. నరసన్నపేట మండలం కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి 47 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 25 లక్షల విలువైన రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల పట్ల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని తెలిపారు. బాధిత సభ్యులకు ఈ చెక్కులు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. నీరు తీస్తున్నారు. ఇప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడికి నువ్వు దరఖాస్తు పెట్టుకున్నావు నా ద్వారా. చంద్రబాబు నాయుడు గారు 37,712 రూపాయలు వైద్యం ఖర్చుల గురించి ఇచ్చినారు. పంపించినాడు చంద్రబాబు నాయుడు నీకు వైద్యంకి 45,000 రూపాయలు పంపించాడు. చంద్రబాబు నాయుడికి దరఖాస్తు పెట్టుకున్నావు కదా నా ద్వారా 23,400 ఇచ్చినారు వైద్యం ఖర్చుకి. కొంచెం మీరు గుప్పడిపేట మీరు చేతులు తీసి అలా పట్టుకో. ఏడు బాగోలేదు, కీళ్ళు నొప్పులా, కిడ్నీ 63,160 రూపాయలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 5 తొలిసారి మంత్రులయ్యారు. కేబినెట్లో 3 మహిళలకు చోటు దక్కింది. ఇందులో షూటర్, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె శ్రేయస్ సింగ్ కూడా ఉన్నారు. మంత్రిగణ मनोनीत श्री लखेंद्र कुमार रोशन, सुश्री श्रेयसी सिंह, डॉक्टर प्रमोद कुमार, श्री संजय कुमार, श्री संजय कुमार सिंह, श्री दीपक प्रकाश से माननीय राज्यपाल के समक्ष पद एवं गोपनीयता का शपथ ग्रहण करने का अनुरोध करते हैं. मैं लखेंद्र कुमार रोशन ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं लखेंद्र कुमार रोशन ईश्वर की शपथ लेता हूं कि जो विषय बिहार राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सफल निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. कोई बात नहीं, हाथ में लेने के लिए. హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టులో గురువారం ఏపీ మాజీ సీఎం జగన్ హాజరైన విషయం తెలిసిందే. అక్కడ ఆయన విచారణ 2 నిమిషాల్లోనే ముగిసింది. మీరేమైనా చెప్పదలుచుకున్నారా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు నో అని ఆయన తరపున వచ్చిన న్యాయవాది సమాధానమిచ్చారు. జగన్ వ్యక్తిగత హాజరును న్యాయస్థానం రికార్డ్ చేసుకుని అటెండెన్స్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చేశారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో 10వ తేదీన టెలికాం కాలనీ పెద్దాపురంలో నివసిస్తున్న పెంకే సింహాచలం అనే వ్యక్తి పెద్దాపురంలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ తమ కుమార్తె వివాహ నిమిత్తం ఇంట్లో ఉంచుకున్నటువంటి 6 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు పెద్దాపురం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయశంకర్, ఎస్ఐ మౌనిక తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించి నేరస్థలాన్ని పరిశీలించి లభించిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టి 19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పెద్దాపురం సామర్లకోట రోడ్డులో ఉన్న అయోధ్య ఆలయం గ్రౌండ్ లేఅవుట్ వద్ద 23 సంవత్సరాల వయసు గల ముద్దాయి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ను పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి ముద్దాయి వద్ద నుంచి 3,60,000 నగదు, ఒక సెల్ ఫోన్, హోండా యాక్టివా బైక్ని దొంగతనానికి ఉపయోగించిన రాడ్ని రికవరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని గురువారం ఉదయం 11:30 పెద్దాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. అదేవిధంగా ఈ కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐ మరియు ఇతర సిబ్బందిని అభినందించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఈ నెల 10వ తారీఖు రాత్రి, నవంబర్ 10వ తారీఖు రాత్రి ఇక్కడ లోకల్ గా ఉన్న టెలికాం కాలనీ అంటారు, అలాగే బ్యాంక్ కాలనీ అంటారు. ఆ కాలనీలోని పెంకి సింహాచలం గారు అని మాస్టర్ గారు, స్కూల్ అసిస్టెంట్ గారు, ఆయన ఇంట్లో పెళ్లికి అని చెప్పేసి ఒక 5 లక్షల దాకా క్యాష్, అలాగే ఒక అరకాసు బంగారం ఉంచుకుంటే అదే రాత్రి ఇంట్లో దొంగలు ప్రవేశించి, అన్నం ఎక్కించి ప్రవేశించి ఆ బీరువా పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ ను దొంగిలించినట్టుగా రిపోర్టు. వెంటనే కేసు రీచ్ చేసాం. రీచ్ చేసిన వెంటనే క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ రప్పించాం. అలాగే క్రైమ్ పోలీస్ సంబంధించి సిఐ గారు, అంకబాబు గారు, వాళ్ళ టీం కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు అయితే వారి యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం వల్ల ఈ కేసులో ముద్దాయి అయినటువంటి ఎర్రంశెట్టి చరణ్ విఘ్నేష్ అనే వ్యక్తిని ప్రైమ్ సస్పెక్ట్ గా భావించి ఆయన పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత ఆయన కూడా ఈ నేరాన్ని ఒప్పుకొని 3,60,000 రూపాయల వరకు క్యాష్ ఆయన దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ క్యాషే కాకుండా ఆయన ఈ క్రైమ్ హిస్టరీ అంతా ప్రూవ్ చేయాలంటే ఆయన సెల్ ఫోన్లు ఉండాలి కాబట్టి ఆయన సెల్ ఫోన్లు, అలాగే నేరానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి హోండా యాక్టివ్ వెహికల్, అలాగే ఇనుప రాడ్ అది క్యారీ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఈయన మీద గతంలో కూడా ఆంధ్ర, తెలంగాణ స్టేట్లు కంపేర్ చేస్తే దాదాపు 30 కేసుల దాకా ఉన్నాయి. మ్యాక్సిమం కేసులన్నీ కూడా హైదరాబాద్ సంబంధించి ఉన్నాయి. చైతన్యపురం, మలక్పేట, అంబర్పేట, సరూర్ నగర్ అని. ఇవే కాకుండా మన రాజమండ్రి ప్రాంతంలో కానీ, గండేపల్లి కానీ, సర్పురం కూడా కొన్ని కేసులు ఉన్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాం. ఈ పాత నేరస్తుల మీద కూడా నిఘా పెంచామండి. ఈ ముద్దాయిని ఏంటంటే 19వ తారీఖు రాత్రి 8 గంటలకి పెద్దాపురం టౌన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దాపురం సిఐ గారు శ్రీ విజయశంకర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో విజయశంకర్ గారికి క్రైమ్ టీము, సిసి సంగబాబు గారి టీం కానీ, లేకపోతే మన ఎస్ఐ మౌనిక మేడం గారి టీం కానీ హెల్ప్ చేయడం వల్ల ఈ కేసును సక్సెస్ఫుల్ గా పట్టుకోవడం జరిగింది. సింగిల్ అఫెండర్ అండి. అంటే పోలీస్ భాషలో ఏంటంటే ఒకడే వెళ్ళి నేరం చేస్తుంటాడు. ఈయన ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్, ఒక రకంగా చెప్పాలంటే 8th క్లాస్ చదువుకుని మానేశాడు. ఈయన ఏంటంటే పగలు రెక్కీ చేసుకుంటాడు. అంటే రెక్కీలో ముఖ్యంగా దొంగలు గమనించేది ఏంటంటే ఎక్కడైనా తాళం వేస్తుందా అని చెప్పేసి అంటారు. అంచేత మేము పోలీస్ సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేస్తామంటే డోర్ లాక్ ఉండాలండి. వేరేగా లాక్ చేస్తే అది ప్రతి ఒక్కరికి కూడా ఆ లాక్ అనేది మనం సేఫ్టీ అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక వెల్కమ్ బోర్డు లాగా కనిపిస్తుంటది అనమాట. అంచేత అది చాలా ప్రమాదం. ఆ రకంగా చేస్తాం. అలాగే ఒకవేళ ఏదో పరిస్థితుల్లో లాక్ వేసుకున్నా కూడా ఒక కట్టెం వేసుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, లేకపోతే సైడ్ గుమ్మ ఉంటే సైడ్ గుమ్మ లాకేసి ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిదండి. కాబట్టి ప్రజలు ఏదైనప్పటికీ కూడా ఇద్దరు పరిస్థితుల్లాగా లోకల్లో చేస్తారు కాకుండా దొంగలు బయట నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇన్ఫార్మల్ అది మరి మన దృష్టిలో రాలేదండి. ఈయన యాక్చువల్ గా ఏంటంటే ఈయనకి తెలిసిన ఏరియా, ఎందుకంటే ఈయన సొంతూరు ఆనూరు పెద్దపురం మండలం కాబట్టి ఈయనకి ఏరియా అంతా కూడా కొద్దిగా నోన్ ఏరియా కింద చెప్పవచ్చండి. ఆ రంగంగా వచ్చేది మేము అనుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కురుసాల కన్నబాబు రైతులకు వెలగబెట్టింది ఏమీ లేదు. ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక అక్కస్తో మాజీ మంత్రి కన్నబాబు పంతలేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయమే చేసిందని, కేంద్రం ఇచ్చిన డబ్బులే రైతులకు ఇచ్చిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు రైతులకు అందజేయలేదు అని అన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు అండగా ఉంటూ కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి రైతన్నలకు డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు అన్నదాత సుఖీభవ ద్వారా ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని, అది చూడలేక వైసీపీ నాయకులు ఇలాంటి పిచ్చి ప్రేలాపన పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా రైతు మంత్రిగా పనిచేయడం జరిగింది. మరి ఆయన ఆ మంత్రిగా పనిచేస్తూ మరి రైతులకు ఉపయోగపడలేదు, కానీ ఆయన కౌరు చెప్తూ మరి ప్రభుత్వానికి సపోర్ట్గా మరి ఆ కోతలు కోసి వీళ్ళ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఆ రోజు. మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దాన్ని కూడా మరి అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నీ కూడా అబద్ధం. కొరసాల చంద్రబాబు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా అబద్ధం. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ అయితే కార్యక్రమాలు చేసాడో అవన్నీ కూడా ఇవాళ ఏదో వైసీపీ గవర్నమెంట్ కాపీ కొట్టి ఇవాళ చేయన్న తప్పదు పని చేయడం. కానీ అది చేయలేకపోయి, పూర్తిగా పని చేయలేకపోయి. చంద్రబాబు నాయుడు గారు 14-19 బ్రహ్మాండంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. అంచేత వీళ్ళు ప్రయత్నం చేశారు, కాపీ కొట్టి చేద్దారని చూస్తున్నారు, కానీ చేయలేకపోయారు. తర్వాత ఈ పెన్షన్ ఇవ్వడంలో కానీ, అలాగే రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాపీ కొట్టారు వీళ్ళందరూ కూడా. ఆయన కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు. అలాగే ఇలా అన్నదాత సుఖీభవ ఇలా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది దాని ప్రకారం అన్నదాన సుఖీభవ కార్యక్రమం కానీ ప్రధానమంత్రి కిసాన్ కానీ ఈ రెండు కూడా నిన్న మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అమలు చేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ అలాగే రాష్ట్రం ఇచ్చిన డబ్బులు 2 విడతలుగా ఇప్పటికే మరి 6 ఇచ్చారు. ఇంకా ఒక విడత అవుతుందో అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో మరి 6 సూత్రాలు మరి ఇచ్చాడో ఆయన కూడా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వేళ కేంద్రం ఆ రోజు జగన్ గారికి 7,500 ఇచ్చింది. 7,500 ఇస్తే 7,500 రైతులకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అంటే 20,000 ఇవ్వలేదు ఆ రోజు. 7,500 కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఇవ్వలేదు. అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం 2,000 ఇచ్చేస్తుందో మేము కూడా ఇప్పుడు 6,000 ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. చేత కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ ఒకేసారి రైతులకి డబ్బులు పడితే చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇవాళ మరి ఇవాళ సూపర్ 6 ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఇవాళ సూపర్ 6 అమలు చేయడంలో కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని ఒకటి ఉంది. దాని ప్రకారం రైతులను ఆదుకోవడంలో ఇవన్నీ కూడా అమలు చేసాం, బాగా అమలు చేసాం. రైతులందరూ సాటిస్ఫైగా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కౌలు రైతులు ఆదుకోవడంలో కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా డివైడ్ అవ్వట్లేదు. ఏదైతే మేము మాట ఇచ్చామో గవర్నమెంట్ రాకముందు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం ముందవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆత్మహత్యలు లేవు. జగన్ గారి ప్రభుత్వం అనేక ఆత్మహత్యలు జరిగి రైతులు చేసుకున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఎక్కడ కూడా మా ఆత్మహత్య గొడవే రైతాంగం. మరి ఆ వైసీపీ గవర్నమెంట్లో అనేక ఎందుకు జరిగి అడుగుతున్నాను. నీ అసంబద్ధ పరిపాలన వల్ల జరిగి నువ్వు కూడా కన్నబాబు గారు కూడా ఏదో అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం కట్టుకుంటూ తప్పించి ఆత్మహత్యను కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం కూడా చేయలేదు. అలాగా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా రైతాంగాన్ని మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడం అనగా అనేక కార్యక్రమాలు చేయండి. రైతులను ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అలాగే ఇండస్ట్రీ మెకానిజైజ్డ్ పరికరాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. రైతులందరూ డ్రోన్లు,
డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయాలి అనే లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఇలా రైతాంగానికి లాభసాటిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచుకోవాలి, లాభసాటిగా ఉండాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు పరిపాలన మేము ఎప్పుడైనా ఆలోచించామని అడుగుతున్నాను. వైసీపీ గవర్నమెంట్ ఈ ఆలోచన ఎప్పుడు జరిగాయా? నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎప్పుడైనా ఆలోచించవా? ఏం ఆలోచించకుండా ఇలా కోడంబర పోతాను విమర్శించడం కథ కాదని చెప్పి తెలియజేసుకుంటూ, కన్నబాబు గారు మీరు ఆలోచించుకోండి, ఇంకా మీ గవర్నమెంట్ అయిపోయింది, ఇంక రాదు, ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా ఇంక వచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కన్నబాబు గారు కానీ వైసీపీ పెద్దలు చెప్పే నాయకులు కానీ జగన్ గారు చెప్పే నాయకులు కానీ నమ్మొద్దు. ప్రజల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, రైతాంగాన్ని ఆదుకుంటుంది, అన్ని వర్గాల ప్రజలు ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో గల శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ర్యాలీ సుబ్రహ్మణ్య శర్మ, చెరుకూరి వీరబాబు, చెరుకూరి ఆదిత్య శర్మ, ఘంటసాల దీక్షిత్, పలువురు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ ధర్మకర్త మంచాల సత్యనారాయణ చేతుల మీదుగా పూజా కార్యక్రమం ప్రారంభించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై ఉత్సవ విగ్రహాలకు ముందుగా మహాగణపతి పూజ, నవగ్రహ మండప ఆరాధన చేపట్టారు. సప్తనది జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించే 571 అఖండ కలశాలకు స్థాపన, రుద్రపారాయణ జపం, మహాకుంభ, మహారుద్ర హోమం చేపట్టారు. 571 కలశాలతో మహిళలు శోభాయాత్రగా గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. మహాకుంభాభిషేకం జనాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధన నిర్వహించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు విజయ్ చంద్రారెడ్డి, దుర్గారావు, కరణం సుబ్రహ్మణ్యం, చంటిబాబు మాస్టారు, సత్తిబాబు, రమణమూర్తి, ప్రసాద్, కంద గోవింద్, రమణ మాస్టర్, రాఘవ, తిరుపతిరావు, దమ్ము బ్రదర్స్, సత్తిబాబు, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హర హర మహాదేవ. ఈ రోజున కత్తిపూడి గ్రామంలో వేంచేస్తున్నటువంటి విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు 13వ వార్షిక కుంభాభిషేక మహోత్సవము ధర్మకర్తలైనటువంటి మంచాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అర్చక స్వాములైనటువంటి ర్యాలీ సుబ్రహ్మణ్యం గారి బ్రహ్మత్వంలో ఆచార్యశ్రీ బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర స్వామి శర్మ గారి బ్రహ్మత్వంలో ఈ రోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారి కార్యక్రమం నిర్వహించబడుతోంది. స్వర్ణేశ్వర స్వామిగా బంగారం పోతతో స్వామివారిని అలంకరించడం జరిగింది. ఈ రోజున సుమారుగా సహస్ర కలశాభిషేకం అన్నట్టుగా స్వామికి గ్రామోత్సవంగా ఊరేగింపు నిర్వహించి స్వామివారి యొక్క కుంభాభిషేక కలశాలన్నీ కూడా దేవాలయానికి విచ్చేశాయి. ఆ కుంభాభిషేక కలశాలతో స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ చేసి వచ్చిన జిల్లా నలుమూల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా, వేలాదిగా తరలి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని చెప్పని స్వామివారి అన్నప్రసాదం నిర్వహించి స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని ఆ విశ్వేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హర హర మహాదేవ. మహాకుంభాభిషేకం సాగర తీరాన్ని జనసంద్రంగా మారింది. ఉదయాన్నే సముద్ర స్నానానికి వచ్చి శ్రద్ధలతో మహాకుంభాభిషేకం ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ 50వ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరంలో వెలిసిన కుంభాభిషేకం ఆలయంలో 1,08,00,000 శివలింగాలతో అమావాస్య పర్వదినం పురస్కరించుకొని 50వ మహాకుంభాభిషేకం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం భూ పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 1,08,00,000 శివలింగాల మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 101 కన్యలతో మహాదేవుని అభిషేకం చేసిన ద్రవ్యాలను సాగరంలో నిమజ్జనం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట పుండరి కాంక్షలు అనే బాబీ, చీట్నూడి శ్రీనివాస్, భోగిరెడ్డి తాతారావు, గంగిరెడ్డి అరుణ, బోర్ల సత్యనారాయణ, మాతా ఆలయ ధర్మకర్త నామాన్ని ప్రసన్న ఈ కార్యక్రమంలో సలాది శ్రీనివాసరావు దంపతులు మరియు పలువురు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఈరోజు కార్తీక మాసం, గురువారం, అమావాస్య. కాకినాడ నుంచి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచంద్ర అధ్యక్షుడు కంబార శ్రీనివాసరావుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితులు. మన గంగాపాత్ర శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు, కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు కాకినాడ వచ్చి ఈ మహాసింధి యొక్క 50వ మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. హైందవ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి ఆలయ కమిటీ వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ మా భాజపా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ మా అగ్రనాయకులు, అలాగే సీనియర్ అయినటువంటి మాలకొండ గారిని కలవడం జరిగింది. మా జిల్లా కార్యదర్శి గారు విక్కిలి విశ్వేశ్వరరావు గారు కూడా ఇస్తానని తెలిసింది. లక్ష్మీ ప్రసన్న గారు జనరల్ సెక్రటరీ కూడా వచ్చినట్టు తెలిసింది మాకు. అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా, ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది. వారిని కలవలేకపోయాను. ఏది ఏమైనా మొదటిసారి ఇంత వైభవాన్ని చూడడం నాకు చాలా సంతోషం. కాకుండా ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించి ఆల్రెడీ 50,000 పంపించాను. 50,000 ఇస్తున్నాను. మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఏమన్నా వారికి ఇంకా సహకారం చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది. ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం కలడానికి ఏదో ఆ నిర్మాణ కార్యక్రమం చేపడతానంటారు. దానికి ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంది చెప్పానంటున్నారు. నేను దఫదఫాలుగా వారికి నా సహాయ శాఖలు అందజేస్తూ ఇంత మొత్తం అని చెప్పను కానీ నేను భారీ విరాళాలు అయితే ఇస్తాను. నేను కారణం ఏంటంటే మా గోకవరం అమ్మవారికి ₹1,00,00,000 పెట్టి బంగారు చేతులు ఇస్తున్నాను. అలాగే 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించాము. ఆల్రెడీ 14 లక్షలు ఇచ్చాను. కోరుకొండలోని సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి 25 లక్షలు పెట్టి వేలాయుధం కూడా చేయించడం జరుగుతున్నది. అభయాంజనేయ స్వామి వీర్లంకుల ఆలయానికి 54 అడుగుల విగ్రహానికి ₹10 లక్షలు ఇస్తున్నాను. కాసారం గుడికి 12 లక్షలు, మాదికొండం తల్లి గుడికి 12 లక్షలు, ఇలాగా భారీ విరాళాలు ఇవ్వడమే అనేక విధంగా చేస్తున్నాను. మా ఊరి కొనేరు నిర్మాణానికి కూడా దాదాపుగా 18 లక్షల దాకా అవుతుంది. దాంట్లో కూడా నా భాగం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున కాకినాడ నన్ను హక్కులు చేర్చుకుని గంగాపాత్రి శ్రీనివాస్ గారి ద్వారా నా బీజేపీ నాయకుల ద్వారా ఇక్కడికి వచ్చి ఈ మహాశివుడి యొక్క అభిషేకానికి నాకు ఇంత అవకాశం కల్పించారు. తప్పనిసరిగా వారితో చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం అందవలసి వస్తుందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా వారికి సహకరిస్తాను తెలియజేస్తూ, వారిని బడ్జెట్ అది చేసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎంతవరకు చేయగలను వాళ్ళకి సహకారం తెలియజేస్తూ, నేను చేయడమే కాకుండా నాకు తెలిసిన ప్రముఖులందరి నుంచి కూడా భారీ విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కలగజేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశం మీద ముప్పేట దాడి జరుగుతుంది. శోభూషణులు లాంటి దుర్మార్గులు కొంతమంది లక్షాది కోట్లాది డాలర్లు భారతదేశంలోకి పంపించి ఇక్కడ వేరే మతాలను డెవలప్ చేసి భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ వంటి వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశ యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా సంకుచిత భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఒక తప్పు వీరికి చూపించాడు. ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయుల పార్టీది, దాంట్లో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు ఉంటారని చెప్పని ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచ దేశాలందరి చేత కొనియాడబడతారు నరేంద్ర మోడీ గారు. అలాగే మా నాయకురాలు పురంధేశ్వరి గారు కానీ, మా నాయకుడు సోము వీర్రాజు గారు కానీ, మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ, మా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బిక్కిలి విశ్వేశ్వరరావు గారు, అలా రాజమండ్రి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర వారి వారి అందరి స్ఫూర్తితోటి మేమందరం నరేంద్ర మోడీ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మాలకొండ గారు కూడా మాకు ఇక్కడికి వచ్చాక కలిశారు. వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఏదైనా మాట్లాడుతున్నందుకు మా కుటుంబంగా నన్ను అప్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మీదటి కాకినాడలో కూడా నేను చేసే మంచి దాకా ₹15 కోట్ల వెచ్చించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా నా సేవా కార్యక్రమాలు అవకాశం వస్తే చేసుకుంటానని తెలియజేస్తుంది. ఓం నమః శివాయ.
శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి 50వ మహాకుంభాభిషేకం ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం. ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. శివభక్తుని వారు వీరభద్రుని కళ్ళలోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళ్ళలో కనిపించిన తర్వాత కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2010 వరకు ఆయన చేశారు. 2011 నుంచి సుమారు 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నాకు రావడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి 1,8,00,000 లింగాలకి, రసలింగేశ్వరికి, ఆదికుంభేశ్వర స్వామికి అందరికీ కూడా అభిషేకాలు చేస్తారు. ఈ అభిషేకాల ద్రవ్యాలు అనంతరం 108 కన్యలతో ఈ సాగరంలో ఆ స్వామివారికి కలపడం జరగడం, ఆ తర్వాత ప్రకృతి నుంచి ఉపశమనం కలిగించేలాగా ఈ కార్యక్రమం జరిగే విధానం, ఆ అభిషేకాలు లోపల కలిపిన తర్వాత సముద్రం శాంతించే విధంగా ఉంటదనేది ఈ భక్తుల నమ్మకం. అదే విధంగా అనేక గ్రామాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. మనం ఈ గుడి కొద్దిగా శిథిలావస్థలో ఉంది. మన కాకినాడ పట్టణ వాసులందరూ కూడా వచ్చి దీన్ని అందరూ కూడా ఆదరించి మనం కాపాడుకునే విధానం మన అందరి బాధ్యత ఉంది. ఈ ఎంపీ గారు కూడా వచ్చారు, ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. నానాజీ గారు కూడా వచ్చారు, తర్వాత బీజేపీ లీడర్ గారు కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఈ గుడికి అందరూ వచ్చి సందర్శించి ఈ గుడికి ఎలా చేయాలి, అభివృద్ధి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ఈ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 26 మంది. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత కోర్టు ముందుకు వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.